ఫుల్ సపోర్ట్ చేసి దగ్గరుండి మా హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో మాట్లాడి ఫుల్ కేర్ తీసుకున్నారు. ఫైనాన్షియల్గా కూడా మాకు సపోర్ట్ చేశారు. అప్పుడు ఇంపాసిబుల్ అన్నదాన్ని కూడా పాసిబుల్ చేశారు లోకేష్ గారు. అలానే ఇప్పుడు మా బ్రదర్కి అసలు బ్రతకరు అన్నారు, అలాంటిది ఇప్పుడు లోకేష్ గారి వల్ల బ్రతికి అవకాశం వచ్చింది మా అన్నయ్యకి. అలాంటిది ఇప్పుడు లోకేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. మనం గెలిపించుకోవాలంటే ఇప్పుడు పార్టీలో లేనప్పుడే అంత మాకు అండగా ఉండి నుంచున్నారు. పార్టీలోకి వస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తారు, ఇంకెంత అందరినీ కేర్ తీసుకుంటారు అని అందరూ చాయిస్ తీసుకొని ఇప్పుడు అందరూ లోకేష్ గారికి ఓటేయాలి. వేస్తారు ఖచ్చితంగా. మేమే కాకుండా పక్కన వాళ్ళ చేత కూడా ఖచ్చితంగా ఓటు వేయించి లోకేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాం. ఈ సభాముఖంగా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా ఫ్యామిలీ తరఫున. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. మీ స్టోరీ మీరు చాలా ఓపెన్గా షేర్ చేసుకున్నారు. ఐ హోప్ యువర్ బ్రదర్ ఇస్ బెటర్ నౌ. ఐ హోప్ ఈస్ డూయింగ్ వెల్. అదే కాకుండా మీరు చెప్పినట్టు బాబు గారి సూపర్ 6లో మా మేనిఫెస్టోలో మహిళల గురించి ఎక్కువ ఫోకస్ పెట్టామండి. మీకు అందరికి తెలిసిందే. ప్రతి మహిళకి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ విద్యకి 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి మహిళ ఎవరైతే 18 నుంచి 59 సంవత్సరాల వయస్కులు మహిళలు ఉన్నారో వారికి ప్రతి నెల 1,500 రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్ రైడ్లు కూడా గ్యారంటీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మీలాంటి యువతులకు ఎవరైతే పై చదువులు చదవాలనుకుంటున్నారో వాళ్ళకి వడ్డీ ఫ్రీ లోన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ లోన్స్కి గ్యారంటీస్ కూడా మీరు ఎవరు ఇవ్వక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే ఇస్తుంది. సో మహిళా ఫోకస్ పెట్టుకుని ముందుకెళ్ళే గవర్నమెంట్ మాది. మేనిఫెస్టోలో ఉండేవి ఒక్కటైతే మేనిఫెస్టో లేనివి కూడా చాలా ఉంటాయి. ఏదైతే లోకేష్ గారు ఇక్కడ చేస్తున్నారో తప్పకుండానమ్మా విల్ గో అబవ్ అండ్ బియాండ్. మీ అందరికీ హెల్ప్ చేస్తాము. విల్ లుక్ ఆఫ్టర్ ద ఉమెన్ ఆఫ్ మంగళగిరి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మై నేమ్ ఇస్ రాధిక. గుడ్ ఈవినింగ్. డిగ్రీ కంప్లీట్ చేశాను మ్యామ్. నేను హౌస్ వైఫ్ని. అయితే కరోనా టైంలో మేము ఇక్కడికి వచ్చాము మంగళగిరి. బెంగళూరు నుంచి వచ్చాము మ్యామ్. మేము జాబు ఇక్కడ పర్పస్ మీద వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చాక మిషన్ నేర్చుకోవాలనేది ఒక చిన్న కోరిక ఉండింది నాకు. ఆ కోరిక మన లోకేష్ అన్నది ఇచ్చారనమాట నాకు. చాలా ఇష్టం అన్నయ్య అంటే నాకు. ఫస్ట్ నుంచి మేము తెలుగుదేశమేనండి. మాది మైలవరం నియోజకవర్గము. అక్కడ నుంచి ఇక్కడికి మేము మార్చుకున్నాం, ఫస్ట్లోనే మార్చుకున్నాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక అందరూ ఇక్కడ మన లోకేష్ అన్నకి బాగా దగ్గరగా ఉండాలని ఇక్కడ ఓటేయాలనేసి బాగా ఇదితో ఉన్నాం మేడం. ఈసారి నెక్స్ట్ మన లోకేష్ అన్నకే మా ఓటు. మీ అందరి